సీఎం గారు స్పందించాలి 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 సీఎం గారు స్పందించాలి we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే చేయాలి గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే చేయాలి హైకోర్టు ఇంటీరియం ఆర్డర్స్ వెంటనే హైకోర్టు ఇంటీరియం ఆర్డర్స్ వెంటనే స్పందించాలి స్పందించాలి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ గురుకుల 1:2 అభ్యర్థులు మాత్రం ఇక్కడ హైదరాబాద్లోని సంక్షేమ భవన్ దగ్గర మాత్రం నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఉద్యోగులను కూడా భర్తీ చేస్తున్నాం, ఎలాంటి సమస్య లేదని కూడా చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు దీక్ష చేపట్టిన కారణం ఏందో తెలుసుకుందాం. ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు మీరు ప్రభుత్వానికి చెప్పాలని దీక్ష చేస్తున్నారు? ప్రధానంగా మాది ఒక డిమాండ్, గురుకులాల్లో మిగిలిపోయినటువంటి నాన్ జాయినింగ్ పోస్టులకు సెకండ్ మెరిట్ లిస్టు ఆపరేట్ చేసి ఈ నాన్ జాయినింగ్ పోస్టులని ఫిల్ చేయాలనేది ఒక డిమాండ్ తోటి మేము గత 6 నెలలుగా పోరాటం చేయడం అనేది జరుగుతుంది. మా పోరాటాన్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. దానికి నిరసనగా ఇక మాకు ఉన్నదల్లా ఒకటే ఆప్షను, మాకు నిరాహార దీక్ష. ఈరోజు మేమందరం అభ్యర్థులు అందరం నిరాహార దీక్షకి ఇక్కడ పూనుకోవడం అనేది జరిగింది. సో ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పుకి కామన్ పేపర్తో ఎగ్జామ్ నిర్వహించి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళు ఎల్బీ స్టేడియంలో హడావుడిగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా గొంతు కోయడం అనేది జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చేసినటువంటి తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? సో మీరు చేసినటువంటి తప్పుని మీరు సరిచేయండి అని మేము కోరడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా ప్రధానమైనటువంటి డిమాండ్ 1:2 సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ప్రతి ఒక్కరికి 9210 పోస్టులు నింపమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్త ఉద్యోగాలు అడగట్లేదు, కొత్త నోటిఫికేషన్లు అడగట్లేదు. మాకు ఎగ్జామ్ రాయకుండా మేము మెరిట్లో లేకుండా మేము ఉద్యోగాలను ఆశించట్లేదు. మేము ఎగ్జామ్ రాసినాం, మెరిట్లో ఉండి మేము ఉద్యోగాలను ఆశిస్తున్నాం. మీరందరూ కూడా ఒక పేపర్ మాత్రం కామన్గా అందరూ పట్టుకున్నారు, మీ చేతిలో కూడా ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ ఉద్దేశం ఏంది, ఏం డీటెయిల్ చెప్పాలి? సో ఇక్కడ ప్రధానంగా సార్ ఇది మా హాల్ టికెట్ కామన్గా జేఎల్కి, డిఎల్కి, పీజీటీకి ఒకటే కామన్ పేపర్లతోటి ఒకటే హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మేము ఎందుకు కోరుతున్నాం, సో ఒకళ్ళకే 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. సో ఈ ఉద్యోగాలు వచ్చిన విషయం కూడా ఎట్లా జరిగిందంటే అందరికీ హాల్ టికెట్ నెంబర్ సేమ్, జేఎల్ రిజల్ట్ చూసినా అవే హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి, పీజీటీ రిజల్ట్ చూసినా అవే హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి. సో ఒక్కరికే 3-4 ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక్క ఉద్యోగం చేస్తారులే కానీ 3-4 ఉద్యోగాలు అయితే చేయలేరు కదా. సో మీరు ఆ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చుంటే ఇట్లాంటి సమస్య వచ్చేది కాదు. సో ఈ నాన్ జాయినింగ్ వాళ్ళు ఒకటే జాయిన్ అవుతారో వాళ్ళకి నచ్చింది. ఈ నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి మా అందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? జనార్దన్ అండి, నా పేరు జనార్దన్ అండి. నేను గజ్వెల్ నుంచి వచ్చాను. అయితే గతంలో ఇప్పుడు జరిగిన గురుకులాల్లో నియామకాలు అనేది సరైన పద్ధతిలో జరగకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరిగినట్టు మాకు అన్యాయం జరుగుతుంది. ఏంటంటే మేము కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు డౌన్ మెరిట్లో ఫిల్ చేస్తా అన్నారు. అలా కాకుండా కింది నుంచి ఫిల్ చేయడం వల్ల బ్యాక్లాగ్ పోస్టు ఇప్పుడు ఇచ్చిన 9200 పోస్టులలో 3000 పోస్టులు అనేది బ్యాక్లాగ్ పడుతుంది. అలా కాకుండా డౌన్ మెరిట్లో ఫిల్ చేసి లేదంటే ఇప్పుడు రిలీక్మెంట్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. ఓకే, ఏంటంటే దీనివల్ల ఏంటంటే తెలంగాణలో ఉన్న వెనుకబడిన విద్యార్థులకి సరైన విద్య అందుతుంది అని మా యొక్క గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? తీసుకెళ్ళినప్పుడు కూడా అటు వర్గాల నుండి కూడా వచ్చిన ఆన్సర్ ఏంటంటే అన్న, సీఎం రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల తరఫున నమస్కరిస్తున్నానండి. సీఎం రేవంత్ అన్న, మీరు రేవంత్ అన్నగానే మీరు పలకరిస్తారు, పరిష్కారం చూపుతారని మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా మీతో మాట్లాడుతున్నా అన్న. అయితే ఫిబ్రవరి 14వ తారీఖు ఈ గురుకుల నియామకాలు అనేది చేపట్టడం జరిగింది. వీటిలో భాగంగా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేసుకుంటూ వాళ్ళు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇవ్వకుండా టీజీటీ అసెండింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే 6000 పోస్టులు మాత్రమే ఫుల్ఫిల్ అయినాయి ఇప్పటివరకు. ఇంకా మిగిలినటువంటి 3000 పోస్టులలో మమ్మలను నెక్స్ట్ మెరిట్ వీళ్ళను సెకండ్ మెరిట్ లిస్ట్ అంటారు, వాటికి మాకు అవకాశం ఏమని మేము ఫిబ్రవరి నుండి మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదండి. అంటే గతంలో చెప్పారా ఇట్లా సెకండ్ మెరిట్లో కానీ వెళ్తాం ప్రభుత్వం ఇస్తామని చెప్పారా, నా భరోసా అని ఇచ్చారా? గతంలో 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2017లో ఈ యొక్క గత ప్రభుత్వం సెకండ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అన్నీ ఉన్నటువంటి పోస్టులకు కూడా గత ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే గత ట్రైబ్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో 2018లో ఈ యొక్క రిలీక్విష్మెంట్ అనే ఆప్షన్ని చాలా జాగ్రత్తగా వహిస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ ఎటువంటి ఖాళీలు లేకుండా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సూచన ఇస్తూ కూడా రావడం జరిగింది. ట్విట్టర్లో వేదికగా
మీడియా ప్రతినిధిగా కూడా అతను ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం లేదు, అసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం వల్ల 3000 ఖాళీలు అన్యాయంగా నిరుద్యోగులు ఆగమైపోతారు, వాళ్ళ బతుకులు ఆగమైపోతారని ఆ యొక్క గత ట్రైబ్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు వినిపించకుండా ఉట్టిన లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ యొక్క గురుకులాల నియామకాలను చేపట్టడం జరిగింది. దీనివల్ల 3000 నిరుద్యోగులు రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. మొత్తంగా మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ రేవంత్ అన్న అధికారంలోకి ఉన్నాడు, మీరు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, ఏ సమస్య అయినా పరిష్కరిస్తా, అనవసరంగా మీరు దీక్షలు కానీ మీ టైం అంతా ఉపయోగంగా వేస్ట్ చేసుకోకండి అని చెప్పారు. ఏం చెప్తారు? అవును సార్, రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు ఊరు తిరిగి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్కి ఓటేయండి, రేవంత్ రెడ్డికి ఓటేయండి అని ఓటేపిస్తేనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే 8 monthsలోనే దారుణంగా మోసం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఎట్లా అంటే గురుకులలో 9210 పోస్టులు ఉంటే ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ పోకుండా మెరిట్లో ఉన్నాం మేము. అన్యాయం మాకు పోస్టులు ఏమనలే, మెరిట్లో ఉన్నాము. మాకు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే ఏ ఒక్క పోస్టు బ్యాక్లాగ్ లేకుండా మాకు ఇస్తే మాకు న్యాయం జరుగుతామని మేము ఫైట్ చేస్తున్నాం అంతే. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకోవడానికే మాకు కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తల కంటే కూడా ఎక్కువ పనిచేసింది ఎలక్షన్లో నిరుద్యోగులే. ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్కరు అంటారు, అరే మేము ఊర్లో పోయినాం, అన్ని ఊర్లో తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి మరీ ఓటేపించుకున్నాం. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అనిపించుకుంటుందా లేకపోతే వాళ్ళకి వ్యతిరేకత అనిపిస్తుంటే ఇప్పుడు అర్థమైపోతుంది. సో గత ప్రభుత్వాన్ని కూలగొట్టినాము, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే అంతకంటే దారుణంగా వేస్తుంది. మాకు దయచేసి సీఎం గారు అర్థం చేసుకుని ఫస్ట్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అయింది నిరుద్యోగుల వల్ల, సీఎం ఎలా అయ్యావు నిరుద్యోగుల వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికీ మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే దానికి కేవలం తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే. ఏ కాంగ్రెస్ కార్యకర్త కాదు, సోనియా గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు, ఓన్లీ తెలంగాణ నిరుద్యోగులు మాత్రమే ఇక తెలంగాణలో కాంగ్రెస్కి అధికారం తెచ్చిపెట్టింది. సో అలాంటి నిరుద్యోగులకు మీరు న్యాయం చేయాలి. మాది న్యాయమైన కోరిక. ఎక్స్ట్రా పోస్టులు ఇవ్వనట్లేదు, మేము ఎక్స్ట్రా పోస్టులు కలపనట్లే. మాకున్న 9210 పోస్టుల్లో ఏ ఒక్క పోస్టు బ్యాక్లాగ్ పోకుండా మా మెరిట్లో ఉన్న వాళ్ళకి డౌన్ మెరిట్ ఫాలో కావండి, డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో కావండి. మీ స్వార్థం కోసం మమ్మల్ని మోసం చేయకండి దయచేసి. మా కుటుంబాలు మేము ఇప్పుడు 3000 పైగా పోస్టులు బ్యాక్లాగ్ పోతుంది సార్. ఆ 3000 పైగా అంటే 3000 కుటుంబాలు దాదాపు. మేము మీకు ఓటేసినా కాబట్టి అడుగుతున్నాం, మీకు ఓటు అయిపోతే అడిగేవాళ్ళం కాదు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తుంది తెలంగాణ నిరుద్యోగులే. ఖచ్చితంగా మాకు దయచేసి న్యాయం చేయండి. ఇట్లా మమ్మల్ని బాధ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టింది, అంతే కదా. సో ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు ఎదురు తిరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో దయచేసి మాకు న్యాయం చేయండి, ఏ ఒక్క నిరుద్యోగికి అన్యాయం చేయకండి. మేము ఎక్కువ ఎక్స్ట్రా పోస్టులు ఇవ్వట్లేదు. సో మీ గవర్నమెంట్ రావడానికి కారణం మేమే కాబట్టి మా 9210 పోస్టులను ఏ ఒక్క పోస్టు బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్స్ ప్రకారం 1:1 ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి దయచేసి. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? వాళ్ళ ఒక ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏమైనా మీ సమస్య కూడా ఏమైనా ఆన్సర్ చేశారా? సార్, మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం. February 14 నుంచి ఇప్పటి వరకు కూడా మేము గత 6 నెలల నుంచి మేము రోడ్డు పాలై తిరుగుతూ అందరికీ విన్నపించుకుంటూ ఉన్నాం సార్. సీఎం ఇంటి దగ్గర కూడా పోయినాం. సీఎం ఇంటి దగ్గర పోతే ఒక 3-4 తీసుకుపోయేలోనకి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సార్తో మాట్లాడిపించడం జరిగింది. మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు సార్. ఇంతవరకు సమస్య పరిష్కారం లేదు, ఏం లేదు. సో మనకు డిఎల్, జేఎల్, టీజీటీ, పీజీటీ ఇవి సపరేట్గా ఎగ్జామ్స్ సపరేట్గా ఫీజు తీసుకున్నారు సార్. కానీ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఎగ్జామ్ పెట్టారు, కామన్ ఎగ్జామ్ అన్నారు. దానివల్ల ఒక అభ్యర్థికి 3-4 పోస్టులు వచ్చినాయి. అట్లా రావడం వల్ల ఈరోజు 3000 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. మేము లేవనెత్తిన సమస్య ఏంటంటే, మా ప్రాబ్లం ఏంటంటే, నేను నెక్స్ట్ 1:2లో ఉన్నాం మేము. మాకు 1:1 రాలేదు. 1:2లో ఉన్న అభ్యర్థులం ఏంటంటే నెక్స్ట్ మిగిలిపోయిన పోస్టులు మా ద్వారా ఫిలప్ చేయమన్నాం. అయితే ఎంత ఇంటి తిరిగినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ఏ కాంగ్రెస్ నాయ దగ్గర పోయినా, సీఎం ఇంటి దగ్గర పోయినా, సీఎం చెప్పుకున్నా కానీ సమస్య సాల్వ్ కావట్లేదని మేము కోర్టుకి మెట్లు ఎక్కినాం. కోర్టు మెట్లు ఎక్కితే 3-4 కేసులు వేసాం దీని మీద, సమస్య మీద. 4 సార్లు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు జడ్జి గారు. దీని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని కంపల్సరీ, సో ఇది వీళ్ళకి అన్యాయం చేయొద్దు, ఫాలో ద డౌన్ మెరిట్ అని ఆర్డర్స్ ఇచ్చారు, ఇంటీరియం ఆర్డర్స్ హైకోర్టు జడ్జి గారు. రీసెంట్ కూడా ఇంకో కేసు వేసినాం, దాంట్లో కూడా మళ్ళీ హైకోర్టు జడ్జి గారు ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు, ఫాలో ద డౌన్ మెరిట్ అని. కానీ ఇంతవరకు ఏం సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. ఒకవైపు కోర్టు చెప్తున్నా కానీ, ఇటు కోర్టు కూడా ఫాలో కావాలని చెప్తున్నా కానీ ప్రభుత్వం నుండి రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఒక స్వార్థపూరిత ఆలోచన అండి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్ ఇది.
వాళ్ళు ఫిలప్ చేయలేదని వీళ్ళు కూడా దాన్ని వాళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళ లభిస్తుందనే ఉద్దేశంతో, స్వార్థపరమైన ఉద్దేశంతో దీన్ని బ్యాక్లాగ్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మాకు దీనివల్ల ఇస్తే ఈ 3,000 కుటుంబాలు రోడ్డును పడకుండా హ్యాపీగా ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని తలుచుకుంటాం కదా, మాకు అన్యాయం చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి. అంతవరకు మేము ఈ సమస్యని మీద పోరాడుతూనే ఉంటాం. ఈ నిర్హారతీక చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ఇది గురుకులకు సంబంధించిన 1:2 అభ్యర్థుల మాత్రం ఆవేదన. సో సంక్షేమ భవన్ దగ్గర మాత్రం మేము గతం నుండి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేశాం. ఎందుకంటే మెరిట్ ఆధారంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం నుండి సరైన, ఒకవైపు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదని, ఇలాగైతే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాంటి నిరసన కార్యక్రమాలని చెప్తాము కూడా ఇటు అభ్యర్థులు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. 100% సంతోషం. సతీష్ దిశ టీవీ, సంక్షేమ భవన్.